ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అప్పుల్లో కూరుకుపోయాము, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని ఫ్రస్ట్రేషన్‌లో అధికార పార్టీ మాట్లాడుతుందని, అధ్యక్ష పదవి రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇలా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కోసం ఒక గీత దాటి ఇలాంటి పదాలు వాడటము, సరే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు, ఎలాంటి పాలిటిక్స్‌ని అందిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. దాంతో పాటు ఏదైతే ఇందాక కార్తీక్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే రాష్ట్రానికి పెట్టుబడి రావాలంటే ముఖ్యంగా ఆ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటే పెట్టుబడులు వస్తాయి అనే దాంట్లో కొంత గౌతమ్ గారికి అండ్ కార్తీక్ గారికి మధ్య నడుస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఒకటి కాంగ్రెస్ సోదరుడు అందాల పోటీలకు ఎందుకు నడిపిస్తున్నారు, లేకపోతే అందాల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ మీకు వేరే పేద రైతుల పైన లేకపోతే వేరే సమస్యల పైన లేదా అని ఇచ్చిన సంజాయిషి ఆర్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. రాష్ట్రం అన్నప్పుడు పలు రంగాలపైన అభివృద్ధి జరుగుతుంటాయి, వివిధ రకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఏ ఒక్క సెక్టర్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అనో లేకపోతే అందాల పోటీల వల్ల ఆగేది లేదు, అందాల పోటీల వల్ల లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 12 సంవత్సరాలు అయింది. గతంలో ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తమైనటువంటి అందాల పోటీలు ఈ రాష్ట్రంలో జరగలేదు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదా? అంటే ఒక హైదరాబాద్ అనేది ఏంటి అనేది వాళ్ళ హైదరాబాద్లో ప్రపంచంలో అందరికీ తెలుసు హైదరాబాద్ వాట్ ఈజ్ వాట్ అని. అంటే హైదరాబాద్కు ఓన్లీ అందాల పోటీలు పెడితేనే గుర్తింపు వస్తుంది అని అనుకోవడం అది తప్పు, అది ఆలోచన కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించినాయి, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరి హయాంలో వచ్చినాయి కదా, పెట్టుబడులు వచ్చినాయి కదా. అదే కులమానం కాదు, అదే పెద్ద అట్రాక్టివ్ కాదు. అంటే అందాల పోటీలకు వచ్చినోడు ఇన్వెస్ట్ చేస్తాడు అంటే ఇక్కడ ఇవి చూసుకుంటూ వచ్చేసి మాట్లాడతారు అనేది, అంటే అది బెంచ్ మార్క్ కాదు. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ అది కాదు. అది ఒకటి. ఎస్, ఒక అందాల పోటీలు అంటే అది స్త్రీలను గౌరవిస్తాం, స్త్రీలకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో నడుస్తుంటుంది కాబట్టి ఈసారి మన దేశంలో మన రాష్ట్రంలో నడుస్తుంది. వీ షుడ్ అప్రిషియేట్, దట్స్ ఇట్. అంతే. దానికోసం అదొకటి. ఇంకోటి సోదరుడు ఏమంటారంటే బీహార్ రాష్ట్రంలో ఇక్కడ వస్తున్నారంటే అట్లీస్ట్ మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకు? ఎక్కడోడు ఒక భారతీయుడు వస్తుంది, బీహార్ వాడు వచ్చిండు అంటే భారతీయుడే కదా. కానీ మరి వేరే దేశాల నుండి మేము 2 లక్షల కోట్లు తెచ్చినాం, 3 లక్షల కోట్లు తెచ్చినాం అంటే దానికి సంతోషిస్తున్నారు కదా. మరి వేరే దేశం వాడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు, దాన్ని మనం ఒక పెద్ద సక్సెస్ఫుల్గా చూపించుకుంటాం. మరి పక్క రాష్ట్రం వాడు వచ్చి మనం చేసుకుంటే ఏమవుతుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇన్వెస్టర్స్ వేరే దేశంలో ఉన్నారు, మన వేరే రాష్ట్రంలో ఉన్నారు, పక్క రాష్ట్రంలో మన దగ్గర ఉన్నారు. ఇట్స్ ఎ కామన్. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా, ఈశాన్య భారతదేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే వేరే దేశాల నుండి మేము పెట్టుబడులు తెచ్చినామని మనం గొప్ప చెప్పుకుంటున్నప్పుడు మన దేశంలో ఉన్నోడు ఎక్కడైనా బతకొచ్చు కదా, తప్పేం లేదు కదా. నెక్స్ట్ ఓన్లీ బీహారీస్ అంటే సోదరుడు ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పి ఏంటంటే గతంలో బీఆర్ఎస్కు బాగా ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కి ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడ నుండి ఇన్పుట్ చేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన ఉండే. అది ఇండైరెక్ట్గా బ్రష్ అయిపోయింది సోదరుడు, నా ఆలోచన. అదేవిధంగా డైరెక్ట్ ఎందుకంటే మీకు ఉంది అప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళకు కూడా కోపం ఉంది. చీఫ్ సెక్రటరీ టర్మ్ అయిపోయినాక కూడా ఇచ్చిండు, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కలెక్టర్లు కూడా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఉంది. అది చెప్పకనే చెప్పిండు సోదరుడు, అదే డైరెక్ట్ కూడా చెప్పినాను అంటున్నాడు. అంటే ఇవన్నీ నేను ఏమంటున్నా, రాష్ట్రం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని దేశం లేదు, సమస్యలు లేని రాష్ట్రం లేదు, సమస్యలు లేని పట్టణం లేదు. ఇవాళ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలు లేవా? ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఇక సమస్యలు లేని దేశం ఉందా? ఈ సమస్యలు లేని దేశం అనేది ఎక్కడ ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలు లేవా? అప్పుడు నిరుద్యోగ సమస్య లేదా? ఉద్యోగులకు ఢిల్లీ శాలరీ లేవా? మరి అర్జునులకు ఒకటి ఇస్తాను ఒకటి చేయలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు రెండే, ఒకటి క్లారిటీ, ప్రభుత్వాలు చేసిందే చెప్పుకుంటారు, ప్రతిపక్షాలు చేసింది చెప్పారు, ఓన్లీ చెయ్యనే చెప్తారు. అంటే అది ప్రశ్నించే తత్వం కాదంటలేదు, కానీ వీళ్ళు దాని గురించి మాట్లాడరు, వాళ్ళు దీని గురించి మాట్లాడరు. మీటింగ్లలో ఇవే జరుగుతుంటాయి, అదే చర్చ జరుగుతుంటుంది. అది ప్రధానమైనటువంటి భూమిక ఆ పార్టీల నేపథ్యం, ఆ ఆలోచన విధానం అట్లుంటుంది. ఇంకా ఇవాంకా ట్రంప్ గురించి వచ్చారు. ఎస్, మనం కూడా అనుకున్నాం ఇవాంకా ట్రంప్ గారు వచ్చినప్పుడు ఒక పెద్ద పాత్ర, ఆయన ఒక బిగ్ షాట్ బిజినెస్ ఉంది భారతదేశంలో, ఆయనకు వివిధ
బిజినెస్లు కూడా ఉన్నాయి. అప్పుడు ఇవాంకా ట్రంప్ గారు వచ్చినప్పుడు నేను కూడా కామెంట్ చేసినాను, సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, సుందరీకరణ అనుకోండి, బిచ్చగాళ్ళని కూడా రోడ్డు మీద. ఇవాంకా ట్రంప్ గారు వచ్చినప్పుడు బిచ్చగాళ్ళని కూడా రోడ్డు మీద ఎవరు లేకుండా లోపలేసేసారు. అంటే మంచిదే, అడుక్కోకుండా ఉండాలనేటువంటిది మంచిదే. మరి అది కంటిన్యూగా సాగిస్తే బాగుండేది కదా. అది లేదు అంటే ఎవరో వచ్చినప్పుడు, ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తుండు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ట్రాఫిక్ క్లీన్ చేసినట్టుగా ఇవాళ రోడ్డు ఒకరోజు ఇవాళ కాలనీ ప్రజలు అనుకుంటారు, లేకపోతే స్కూల్ పిల్లలు అనుకుంటారు. స్కూల్ పిల్లలు హైజీన్గా ఉండాలనేది ప్రభుత్వాలు కోరుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ కోరుకోవాలి. కానీ ఆ ఊరికి ఎమ్మెల్యే వస్తుందంటే వాడు ఒక ఏంటి పౌడర్ పోస్తారు, బ్లీచింగ్ పౌడర్ ఏదో, అంటే వాళ్ళకి తెలుసు ఈ బ్లీచింగ్ పౌడర్ పోసిందంటే ఎవడో ఉన్నాడు, వాడు మాత్రం బాగుండాలి, మేము ఎట్లున్నా పర్వాలేదని. ఇలా ఇవాంకా ట్రంప్ అదే జరిగింది. రేపు అందాల పోటీలు కూడా జరుగుతాయి. కానీ అట్లీస్ట్ అంటే మనం కూడా ఒక పండుగ వచ్చిందంటే ఏం చేస్తామండి, మనం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. కొత్త బట్టలు వేసుకోకపోతే ఉన్న దాంట్లో మంచి డ్రెస్ వేసుకుంటాం, ఎందుకంటే బాగుండాలి అని అది కోరుకుంటారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కోరుకుంటారు, బీఆర్ఎస్ అయినా కోరుకుంటారు, బీజేపీ అయినా కోరుకుంటారు, తప్పేం లేదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు అదే సోదరుడు ఏమంటాడు, జగన్ గారు కరుణానిధి వాళ్ళ డాక్టర్ అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే జైలుకు పోయింది. ఉరిశిక్ష పడలే కదా, జీవిత ఖైదీలు కాలే కదా. అది ఎన్ని సంవత్సరాలు ఏమైంది చెప్తున్నా. అదే అందుకే సోదరా నేనేమంటున్నా, ఎవ్వరు కూడా కారు ఏ రాజకీయ పార్టీలకు. నేను ముందు చెప్పిన, మీరు చెప్పడానికి ముందే నేను చెప్పిన, వాళ్ళు ఏదో నామకే వస్తే చేస్తారు, లోపలికి పోతారు, ఏమవుతుంది? అక్కడ కూడా రాజమర్యాదలు ఉంటాయి. జగన్ జైలుకు పోయిండు, మీరు అంటే నిజాయితీతో పోయినరా? మీరు చెప్తే వినందుకు అక్కడ లోపలికి పోయిండు. ఆ వాళ్ళు ఎందుకు పోయినరు? కరుణానిధి ఏదో అగ్రిమెంట్ లేదు, మరి వాళ్ళు అయినరా? 15 సంవత్సరాలు నడుస్తాయి. అదే గతంలో కూడా నేను సుప్రీంకోర్టు మీద కూడా కామెంట్ చేసిన, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేటువంటి ఈ దుర్మార్గులకు ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి 15 నెలల్లోనే ఒక డెడ్ లైన్ పెట్టేసి చేయాలి. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ సుప్రీంకోర్టు మరి అది ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతుందో తెలియదు. మరి వాళ్ళకి ఎందుకు ఆ సాయం చేసి ఇస్తారో అదే కామన్ మ్యాన్కి అయితే అది అంటే ఎమ్మెల్యేల టర్మ్ అయిపోతే వాడు డిస్క్వాలిఫై ఎప్పుడు చేస్తారు తెలుసా? 15 రోజుల ముందు, 11 రోజుల ముందుందని, 40 రోజుల ముందుందని. ఇదే అండి. అంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ వేరే వేరే విషయాలు అన్నింటినీ సుమోటోగా తీసుకుంటుంది, మరి ఇవి మాత్రం తీసుకోరు. మరి అంటే వాళ్ళకి తెలుసు రాజకీయ నాయకులకు ఒక ప్రైమ్ మినిస్టర్ కాలం ఎంత, ఒక ఎమ్మెల్యే కాలం ఎంత, ఒక మంత్రి కాలం ఎంత, ఇవన్నీ తెలిసినాక కూడా సంవత్సరాల తరబడేస్తారు. బట్ దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ పెట్టడానికి కూడా, ఎందుకంటే వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ పెట్టేస్తే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ చేస్తారు. వాళ్ళని ఎంత తొందరగా లోపలికి ఇంటికి పంపించాలన్నా లేకపోతే ఇంకో కేసులు ఇరికియాలన్నా వీళ్ళు చేస్తారని వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తారని వీళ్ళకి తెలుసు. అందుకనే ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా మరి దీని మీద ఆలోచించాలి. గతంలో 2-3 సార్లు కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్లను చాలా త్వరితగతంగా వాళ్ళకి ఏదో ఒకటి మీరు గుడ్డో బ్యాడో చేసేయండి, కానీ ఇట్ హ్యాస్ టు కమ్అట్ అనే రిజల్ట్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. అది చేయనంత కాలం వీళ్ళు ఇట్లనే ఆడుకుంటుంటారు, ఈ మోసాలు చేస్తూనే ఉంటారు. ఏమవుతుంది, 40 ఏళ్ళు ఉన్న ఒక ఎమ్మెల్యే 4 మర్డర్లు చేస్తాడు, 40 కోట్లు అంటే ఆర్థిక దోపిడీ చేస్తాడు, వాడు 60 ఏళ్ళకి వస్తాడు. ఈ ఉంటేంది పోతే ఉంది, నా పిల్లడైతే బాగుంటారు కదా అనే ఆలోచనతోనే ఉన్నారు. ఇక అయ్యేది కాదు పోయేది కాదు చూద్దాం. ఆ 20 ఏళ్ళల్లో అది 40 కోట్ల 4,000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది, అలా హ్యాపీగా ఉంటారు. నేను జైలు పోయినా ఉంటే ఏమవుతుంది, ఏం కదలే అనుకుంటారు. సో ఇది వ్యవస్థ. సరే, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకులు, అది ముఖ్యమంత్రులు, ఓన్లీ ముఖ్యమంత్రులు ఎంపీలు అనట్లేదు, ప్రతి ఈవెన్ జడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలకు వాళ్ళు లేకపోతే వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి, ప్రజలు చాలా క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి, అందులో మహిళలు చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి, మీరు మాట్లాడేటువంటి పదజాలం, మీరు మాట్లాడేటువంటి గౌరవం, మీ మాటలతోనే మీ సంస్కారం అనేది తెలుస్తుంది, మీకు ఇచ్చే గౌరవం ఇస్తారు. ఆ టైంకు మీరు కొంతమంది యువకులు ఉండి ఈలలు కొట్టినంత మాత్రాన మీరు మాట్లాడేది అది కరెక్ట్ అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. అది తర్వాత అది ఏ పార్టీకైనా, పార్టీలకు అతీతంగా అని చెప్తున్నాను, అది తప్పకుండా ఏదో రకంగా మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు అని అనుకుంటారు. ఇప్పుడు మర్డర్ చేసినంత, ఇవాళ మర్డర్ చేసినంత అనుకోండి, వాడు కోపంలా మర్డర్ చేసిన కూడా జైలు నుండి పట్టుకొని వస్తారు, బ్యాండ్ కొట్టుకొని తీసుకొస్తారు. కానీ వాడికి పిల్లనియాలంటున్నా, వాడి ఇంటికి ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలంటే వాడికి అప్పుడు ఇయ్యరు. అంటే మర్డర్ చేసిన 10 మంది గౌరవిస్తుండొచ్చు, 10 మంది
అప్రిషియేట్ చేస్తుండొచ్చు, కానీ 90 మంది అపోజ్ చేస్తారు. అదే ఎందుకంటే సంస్కారం అనేది అక్కడ తెలుస్తుంది. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేశారు, నువ్వు ఏదో అంటే నేను చెప్తాను కొడతాను, నేను పెండుతో కొడతాను అంటే ఇవన్నీ అవసరం అంటే ఒకటని 2 అనిపించుకోవడం అవసరం. అది ఎవరు కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారు అన్నారు, ఈటల రాజేందర్ గారు అంటే జగ్గారెడ్డి గారు అన్నారు, జగ్గారెడ్డిని వాళ్ళ ఇంకో ఫాలోవర్ అంటుండ్రు. నువ్వు ఒకటంటే నేను 4 గంట అన్నట్టుగా తయారైంది. ఇది మంచిది కాదు. ఇది భవిష్యత్ తరాలకు లేకపోతే ప్రజల ముందు ఒక సంస్కారాన్ని మీరు మర్చిపోయి, మీ బాధ్యతను మర్చిపోయి మాట్లాడొద్దని మీ ద్వారా తెలియజేస్తాను. రైట్. సో మీరు అన్నట్టు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఇలాంటి పదాలు వాడకూడదు అనేది, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఎలాంటి రాజకీయాలు అందిస్తున్నాం. ఇప్పటికే సినిమాల వల్ల, ఓటీటీల వల్ల, సోషల్ మీడియా వల్ల సగం వ్యవస్థ దెబ్బతినింది. ఇక రాజకీయ నాయకులు కూడా ఇలాంటి మాటలే మాట్లాడితే ఇదే భాష ఏమో ఇలానే మాట్లాడలేమో